నెక్స్ట్ ఇక్కడ చూడండి, మంత్రుల మధ్య పోరు, కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్. ఇటు ఖమ్మంలోనేమో ఆ ముగ్గురు మంత్రులు ఏదో విధంగా బయటికి మాత్రం మేమంతా ఒకటే ఖమ్మం కోసం పనిచేస్తామని చెప్పేసి ఆ ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం చాలా నిర్విరాంగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఎంత పెద్ద ఎత్తున గొడవలు ఉన్నప్పటికీ కూడా సర్దుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ నల్గొండ జిల్లాలో మాత్రం ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి ఫైర్ అనేది చాలా తారస్థాయికి చేరుకుందట. వైటీడీ బోర్డుకు గ్రహణం, ఇది యాదగిరిగుట్ట బోర్డు అనుకుంటా వైటీడీ అంటే. సో చైర్మన్ పదవి కోసం ఎవరికి వారుగా ప్రయత్నం, కుదరని సైజుతో గడుస్తున్న కాలం, ఆలయంలో కుంటుపడుతున్న అభివృద్ధి, సీఎం చొరవ తీసుకుంటే వైటీడీ ముందుకంటూ చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరి సంబంధం లేకుండా ఎవరికొకరు ఇచ్చేస్తే లొల్లొడుస్తుంది. తెలంగాణలో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయానికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం మార్చి 18న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నది, అయినా బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులపై అడుగు ముందుకు పడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల మధ్య పోరుతోనే బోర్డు ఏర్పాటులో ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతున్నది. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుండడంతో సో వీళ్ళిద్దరి మధ్యలో పోర్ అయితే చాలా తారాస్థాయికి చేరినట్టయితే కనబడతా ఉంది. సో దేవుని విషయంలో కూడా వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి క్లియర్గా. సో దీంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటుపడుతూ ఉన్నాయి. చైర్మన్ ఎంపికపై పీఠమోటి వీడడం లేదట. సో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును తొలిసారి నియమిస్తున్నారు. ఈ బోర్డుకు చైర్మన్తో సహా 18 మంది సభ్యులు ఉంటారు. అయితే బోర్డులో చైర్మన్ పోస్టు కీలకం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు సీనియర్ నేతలే జిల్లా రాజకీయాల్లోనూ కీరోలు వీరిదే. సామాజికంగా బలమైన నేతలు కావడంతో చైర్మన్ ఎంపికపై పీఠమోటి వీయడం లేదు. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని, తనకంటే తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారని సమాచారం జరుగుతూ ఉంది. సో అయితే ఇద్దరిలో ఎవరిని కాదన్నా పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సీఎం జోక్యం చేసుకునే అడ్డగులు కలిగే అవకాశం ఉంది. ఏంది వీళ్ళతో వచ్చే పంచాయతీ 15 ఏళ్ళుగా లేని పాలక మండలి అట. సో ఇట్లా వీళ్ళ పరిస్థితి ఈ విధంగా తయారైంది. అసలు వీళ్ళు పార్టీని ఉంచుతారా ముంచుతారా అర్థం కాదు. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పరిస్థితి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకో పరిస్థితి. బహిరంగంగానే వీళ్ళు తిట్టుకుంటారు, బహిరంగంగా కొట్టుకుంటారు, చాలా దారుణంగా. ఇటు వీళ్ళిద్దరేమో రేపు గల్ల పట్టుకునే పరిస్థితికి వచ్చారు. దేవుణ్ణి కూడా వదలరా నాయన, నాకు అర్థం కాదు. యాదగిరి లక్ష్మీస్వామి ఒక పవర్ఫుల్ గాడు. దయచేసి ఆయన విషయంలో గేమ్స్ ఆడకండి. మీరు ఆడితే మిమ్మల్ని తీసుకుపోయి తొక్కి నారదిస్తాడు ఆ దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఎవరో ఒకరు పెడితే అయిపోతుంది. జిల్లాలో ఎంతోమంది పనిచేసారు మీ జిల్లాలనే. మీ నల్గొండ జిల్లాలో చాలా పెద్ద వాళ్ళు పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని గుర్తించి ఇస్తే అయిపోతుంది కదా. నా వర్గానికి ఇవ్వాలి, నా ఓనికి వెయ్యాలి. దేవుణ్ణి కూడా వదలరారు మీరు, నాకు అర్థం కాదు. దేవుణ్ణి కూడా పాపం తగులుతారు నాయన మీకు ఇట్లా వేస్తే. సిగ్గుండాలి కొంచెమైనా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్